అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పల్లీల నువ్వుల లడ్డు అండి. పల్లీలు నువ్వులు బెల్లం కలిపి లడ్డు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. పల్లీలు నువ్వుల్లో ప్రోటీన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయండి. అలాగే బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది కదా. అందుకేనండి పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేలా రుచితో పాటు మనకు మంచి ఎనర్జీని కూడా అందిస్తాయండి. ఈ లడ్డూను ఇంట్లోనే 5 నిమిషాలలో ఈజీగా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. నేను ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. మంటను మీడియంలో పెట్టుకొని పల్లీలను బాగా దోరగా వేయించుకోండి, కొంచెం బాగా వేగే వరకు. ఈ విధంగా వేగిన తర్వాత దించి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు నువ్వులను తీసుకోవాలి. ఇప్పుడు వాటిని కూడా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వులు తొందరగా వేగిపోతాయండి. కాబట్టి మీరు మంటని లోలో పెట్టుకొని వేయించుకోండి. మనకి ఈ లడ్డు ఎవరికైనా చాలా మంచిదండి. నువ్వుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది, అలాగే పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది. మనం బెల్లం కూడా యాడ్ చేసి లడ్డూలు చేసుకుంటాం కాబట్టి బెల్లంలో ఫుల్గా ఐరన్ ఉంటుందండి. మనం ఇలా లడ్డు చేసుకుని తింటే చాలా మంచిది అసలు హెల్త్కి. ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయినాయి కదండి, మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నువ్వులు పల్లీలు బాగా చల్లారిపోవాలండి, వేడిగా ఉండకూడదు. నేను పల్లీలకు పొట్టు తీయలేదండి, ఎందుకంటే ఆ పొట్టులో కూడా ఫైబర్ అనేది ఉంటుందండి. పొట్టుతో పాటు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసేసి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలను నువ్వులను అందులో వేసుకోండి. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. తీపి కొంచెం తక్కువ తినే వాళ్ళైతే మాత్రము 3/4 కప్పు తీసుకోండి, సరిపోతుంది. 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు బెల్లం అయితే మన పర్ఫెక్ట్గా లడ్డూలు వస్తాయండి. ఇప్పుడు మనము ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. పిండిని ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి పిండిలో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు కొంచెం రుచిగా ఉంటుందండి. నెయ్యి పిండిలో బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో వంటలు చేసుకొని పక్కన పెట్టుకోవడమే. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి ఈ లడ్డు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేనండి, మనకెంతో రుచికరమైన ప్రోటీన్ ఎనర్జీ లడ్డు రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి పోషకాలున్న స్నాక్ని పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.